45 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ ₹1,00,000 తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఏసీబీ సిటీ రేంజ్ 2 డీఎస్పీ శ్రీధర్. గుమ్మడిదల మండలంలో నాలా ఎన్ఓసీ క్లియరెన్స్ గురించి ₹10 లక్షల డిమాండ్ చేసిన ఏఈ, ₹7 లక్షల ఒప్పందం కుదుర్చుకున్న ఏఈ గత నెల 28వ తేదీ నుంచి రోజు ఫోన్ చేస్తూ ఉండటంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు ముందే అనుకున్న ప్రకారంగా మొదట ₹1,00,000 ఈ రోజు ఏఈ కారు డాష్ బోర్డులోనే పైసలు పెడుతూ ఉండగా పట్టుకున్నటువంటి ఏసీబీ తాను ఒక్కడే డిమాండ్ చేశాడా అన్నది విచారణలో తేలాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. ₹1,00,000 స్వాధీనం చేసుకుని ఏఈ రవికిషోర్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తామని మీడియాకు వెల్లడించిన ఏసీబీ అధికారి డీఎస్పీ శ్రీధర్. తర్వాత మేము పిలుస్తాం, అప్పుడు మేము పిలిచినప్పుడు రండి కొద్దిగా మేము చెప్తాం. ఆఫీసర్ సభ डी गारी सीट वन सेकंड ఇప్పుడు మీడియా వాళ్ళు పోయించారు తీసుకుని ఆధార్ కార్డులో బాడీలో ఎక్కడ ఉన్నా కనిపించేది పాత కొత్తగా ఏమన్నా ఆడుంది కాబట్టి ఆడు చూడ ఒకటి లెఫ్ట్ సైడ్ మనం బయటకు వస్తాం. అయ్యో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు బాబు, ఇజ్రాయెల్ ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు తీసేస్తారు. మేము అతన్ని పట్టుకొని అక్కడ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, చేతులు గడిగడం అవి చేస్తున్నాము. చేశాక ఆఫీస్లోకి వచ్చేసరికి లేడు. ఎక్కడ పోయాడంటే ఇప్పుడే బయటకు వెళ్ళిండంటే మళ్ళీ కాల్ చేశాము. కాల్ చేస్తే ఈ గారు పిలిస్తే నేను వెళ్తున్నాను సార్ అని అన్నాడు. మళ్ళీ వచ్చాడు. ఉన్నారు మా దగ్గరికి ఇవాళ మార్నింగ్ వచ్చాడు. వస్తే ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేసాము, ఎఫ్ఐఆర్ చేసేసి ఇక్కడికి వచ్చాము. వచ్చాక ఆఫీస్ లోపలికి కంప్లైంట్ పోతే ఇక్కడ కాదు బయట వెయిట్ చేయమని చెప్పారు. మేమంతా ఈ సరౌండింగ్స్లో ఉండి అబ్జర్వ్ చేస్తున్నాం. అది అతని అక్యూజ్డ్ కారు, ఇక్కడ స్కోడా కారు ఉంది ఒకటి సిల్వర్ కలర్ది, ఆ కార్లో కూర్చోమని చెప్పాడు. ఆ కార్లో ఇతను కూర్చున్నాక అక్యూజ్డ్ కూడా వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ నుంచి అన్లాక్ చేశాడు, కంప్లైంట్ పై ముందు కూర్చున్నాడు ముందు సీట్లో. ఇతను వచ్చేసి అతను వెనుక కూర్చొని ఆ అమౌంట్ ఏదో డిక్కీలో డాష్ బోర్డ్లో పెట్టమని చెప్పాడు. ముందు డాష్ బోర్డ్లో పెట్టాక దిగిపోయాడు. అతను దిగిపోయి అక్యూజ్డ్ ఇటువైపు దిగగానే మేము ఇమీడియట్లీ వచ్చి పట్టుకున్నాము. అతని చేతులు కడిగిపించాము, కానీ కలర్ రాలేదు. ఎందుకంటే అతను మనీ ముట్టుకోలేదు, డాష్ బోర్డ్లో పెట్టించాడు కాబట్టి అతని చేతికి కలర్ రాలేదు. కానీ ఏం జరిగిందని అడిగితే ఒక కంప్లైంట్ వచ్చాడు, మాకు పిటిషనర్ ఉన్నాడు గుమ్మడిదల విలేజ్లో, దానికి సంబంధించి అతను ₹1,00,000 ఇచ్చాడని చెప్పాడు. ఎక్కడ ఉన్నాయి పైసలు అని అడిగితే కారు డిక్కీలో ఉన్నాయని చెప్పాడు. కారు ఓపెన్ చేయించాము అతనితోటే. అదంతా కూడా అంతా వీడియో కింద చేశాము. కారు డాష్ బోర్డ్లో ₹1,00,000 ₹500 నోట్లు 2 కట్టలు ఉన్నాయి. అవి ఏవైతే మేమే పంపించినో అవే ఉన్నాయి. మీడియేటర్స్ ముందే సమక్షంలో అవి కూడా మళ్ళీ కౌంట్ చేయించామని ఆ నోట్ నెంబర్స్ కూడా చెక్ చేసుకున్నారు. తర్వాత కారు డాష్ బోర్డ్లో ఉన్నటువంటి కింద ఒక కవర్ ఉంది. ఆ కవర్కు ఈ నోట్స్ అంటుకున్నాయి కాబట్టి ఆ కవర్ని కడిగితే కలర్ వచ్చేది. 3 బాటిల్స్ కూడా తీసుకున్నాము. ఆ అమౌంట్ కూడా రికవరీ చేసాము. ఇప్పుడు అరెస్ట్ చేసాము. ఇవాళ రాత్రి వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, ఏసీబీ కోర్టులో. ఇంకా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇంకా ఈ స్టార్టింగ్ జస్ట్ అతను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. అది ఇన్వెస్టిగేషన్ చేస్తాము. కాల్ డీటెయిల్స్ కూడా తీస్తాము. కంప్లైంట్కి ఒకవేళ పైన ఆఫీసర్ కూడా డైరెక్ట్ ఎవరైనా మాట్లాడినరా ఏంటి, ఇతను మాత్రం కంటిన్యూగా అతను కాల్ చేస్తున్నాడు. మాతో పాటే కంప్లైంట్ హైదరాబాద్ ఇక్కడికి వచ్చేసరికి కూడా చాలాసార్లు కాల్ చేశాడు. అతడు ఏం చేశాడంటే చిన్నగా వాటర్ పోతుందని చెప్పేసి ఒక మోరీలాగా కట్టాడు. అతనే కట్టాడు.
రైతే కట్టాడు రైతు కట్టాడు కానీ అది డిమాలిషన్ చేస్తాము నీ కంపౌండ్ వాళ్ళు కూడా డిమాలిషన్ చేస్తాము బెదిరించారు. సార్ ఇప్పుడు మీరు